నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఓవర్లోడ్ ఆటోలను నియంత్రించండి, ప్రమాదాలను నివారించండి. ఆర్టీఓ అధికారులు మోటార్ వెహికల్ యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. తిరుమలలో బ్లాక్ టికెట్లు దందా నడుస్తోంది ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. వర్షాల కారణంగా తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రహదారులపై ఏర్పడిన గుంతలకు వెంటనే ప్యాచ్ వర్క్ చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, నగరపాలక సంస్థ, ఆర్ఎండ్బీ అధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు విద్యార్థులకు తీసుకువెళ్లే ఆటోలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్లను, ఓవర్ స్పీడ్లను రోడ్ రవాణా సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా పరిగణించి ఆకస్మిక తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని నవీన్ పేర్కొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు కానీ నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేది తిరుపతిలోని షేర్ ఆటోలు అండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీఓ అధికారులని, కొన్ని చోట్ల మనం చూస్తున్నాము స్కూల్కు వెళ్ళే ఆటోలు కానీ, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు తీసుకెళ్లే షేర్ ఆటోలు కానీ, వాళ్ళు పరిమితికి మించి ప్రయాణికుల్ని ఆటోల్లో ఎక్కించుకొని కనీసం ముందర డ్రైవర్ సీట్ పక్కన కూడా 2 పక్కలా కూడా ప్యాసింజర్స్ కూర్చోంటారండి. వాళ్ళకి ఆ దారిలో ఏ వెహికల్ క్రాస్ చేస్తుందో కూడా కనపడదు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నగరాల్లో జరుగుతున్నటువంటి బస్సు రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. అమాయకుల ప్రజలు గాలిలో కలిసిపోతున్నాయి. నేను తిరుపతి ఆర్టీఓ అధికారులకి, ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుపతిలో ఉన్నటువంటి షేర్ ఆటోలు, అదేవిధంగా దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని తీసుకువెళ్ళే ఆటోలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు వెళ్ళే ఉద్యోగస్తులకు తీసుకుపోయే బస్సులు, వీటన్నిటికి కూడా ఫిట్నెస్ ఉన్నాయా లేవా, లైసెన్స్లు ఉన్నాయా లేవా, సరిగా యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఆ వాహనాలకి సక్రమంగా చేస్తున్నారా లేదా. అంటే కొంతమంది డ్రైవర్లు అనుభవం లేకపోయినా కూడా ఆ బస్సులు డ్రైవింగ్ చేస్తుంటారండి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్ యాక్ట్ అనేది తిరుపతిలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పని నేను ఆర్టీఓ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రమాదాలు జరగకముందే మనం చూస్తున్నాం. ఈరోజు స్కూల్ ఆటోలు కానీ, స్కూల్ బస్సులు కానీ, కాలేజీ బస్సులు కానీ పరిమితికి మించి చిన్న రోడ్లండి తిరుపతిలో ఉండేది. అక్కడ కూడా అతివేగంగా వెళ్తూ ఉంటాయి. గతంలో మనం ఎక్కడన్నా టౌన్లో ఎక్కడికన్నా రుయా హాస్పిటల్ కానీ, కపిల్ తీర్థం కానీ, లేదా తిరుచానూరు కానీ వెళ్ళాలంటే టౌన్ సర్వీసెస్ బస్సులు అందుబాటులో ఉండేటివి. ఈరోజు టౌన్ సర్వీసెస్ బస్సులు అనేది పూర్తిగా అంతరించిపోయింది. ఎక్కడ టౌన్ సర్వీసెస్ లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల మీద ప్రజలంతా కూడా ఆధారపడాల్సి వస్తుంది. అది సకాలంలో రాకపోతే బస్సులు ఆటోల్ని పోయి వీళ్ళందరూ కూడా ఆటోల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం చేయడం అనేది మంచిదే, అందుబాటులో ఉండే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది. కానీ పరిమితికి మించి ప్రయాణికుల్ని దయచేసి ఎక్కించొద్దండి. ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంతమందిని అయితే ఆటోల్లో ఎక్కించాలో అంతమందిని మాత్రమే ఎక్కించండి. బస్సులు కూడా, కాలేజ్ బస్సులు కూడా ఈరోజు సమయానికి కాలేజీలు చేరాలని, పరిశ్రమలకి పోయి బస్సుల్లో ఉద్యోగస్తులు పనిలో చేరాలని చెప్పని హడావిడిగా పోతూ ఉంటాయండి బస్సులన్నీ, ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు. వీటన్నిటి మీద కూడా నేను ఆర్టీఓ అధికారులకి, ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రతి నెల సర్ప్రైజ్ విజిట్లు అనేది పెట్టండి. ఆకస్మిక తనిఖీలు కానీ చేసినట్లయితే ఏదైనా లోటుబాట్లు ఉంటే ఖచ్చితంగా అది బయటకు వస్తాయి. దాన్ని ఆ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఎక్కడో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడిగా మీటింగులు పెట్టడము, 2 రోజులు చెకప్లు చేయడము, చెక్ చేయడము, వదిలేయడం కాదండి. 24/7 తిరుపతి లాంటి ప్రదేశాల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఆర్టీఓ అధికారులు అప్రమత్తంగా అన్ని వాహనాలను తూచా తప్పకుండా తనిఖీలు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదండి. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారని,
తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా నడుస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మీరు చేసినటువంటి పని ఏంటి? మీ హయాంలో బ్లాక్ టికెట్లలో విపరీతంగా దళారులు దొరుకుతున్నారు అన్నటువంటి విషయం కూడా నిజమే కదా. అక్కడ ఉన్నటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసర్ పెత్తనం అంతా ఇంత సాగటం లేదు అన్నది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా చర్చనీయాంశంగా లేదా? కొండ మీద మార్షల్ లాగా మనీష్ లా అనే వ్యక్తి లా కొనసాగటం లేదా? వాళ్ళెవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీ కార్యాలయంలోనే ఎవరికి ఏం చేయాలా, వైసీపీ వాళ్లను ఎలా బెదిరించాలా అన్నటువంటివి జరగటం లేదా? మీ పేరు చెప్పుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఎన్నున్నాయి? ఒకటి కాదు, రెండు కాదు. మీ పాలనంతా ఈ ఏడాది కాలం అత్యంత అసమర్థుని యొక్క ఆలోచనల సమాహారం తప్ప మరొక్కటి కాదు. నిరంతరము వీళ్ళు కరుణాకర్ రెడ్డి మనిషి, వీళ్ళు వైసీపీ మనిషి, టీటీడీలో పనిచేసే వాళ్ళు 20-30 ఏళ్లుగా పనిచేసే వాళ్ళందరి మీద నిఘా వ్యవస్థతో వాళ్ళ మీద పెట్టి వాళ్ళని బెదిరించి ఆ వీసీని సదాశివమూర్తిని బండబూతులు తిట్టిన మాట నిజం కాదా? మీరు కొండ మీదనే పిలిచి భయపడి చచ్చిపోయినాడు ఆయన. వేద పారాయణ ఇంటర్వ్యూలు ఆపేసింది మీరు కాదా? బ్రాహ్మణులకందరికీ కోపం తెప్పించింది మీరు కాదా? ఏంటి ఏ పని మీరు సరిగ్గా చేసినటువంటిది? మిమ్మల్ని బ్రాహ్మణ ద్వేషిగా అందరూ కూడా భావిస్తున్నారు. మీకేమో బిల్డప్ చాలా ఎక్కువ, విషయం చూస్తే 0, మాటలు మాత్రం మామూలుగా ఉండవాడు. అంతు చూస్తానంటారు ఏమన్నా అంటే. కనీసం మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి మీ తప్పులు కూడా చూపకపోతే ఎట్లా? నేను ఎత్తి చూపకపోతే ఎట్లా? చూపుతూనే ఉంటా. చూపటం నా బాధ్యత, సరిదిద్దుకోవటం మీ బాధ్యత. సరిదిద్దుకోకుండా ఎంతసేపు నా మీద పడిపోయి వైసీపీ వాళ్లంతా ఇలాంటి వాళ్లే, వైసీపీ వాళ్ల కథ తేల్చేస్తామంటే ఎలా కుదురుద్ది? మీరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో స్వామివారి ప్రథమ సేవకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి? టీటీడీ పాలక మండలి పదవి మీకు జన్మజన్మల పుణ్యం, నిజంగా అందులో అనుమానమే లేదు. స్వామిది అది భాష్యం, భక్తులకు మాత్రం పూజ. ఏ చిన్న పని కూడా మంచి కూడా మీ ద్వారా భక్తులకు వనగూరింది ఏమీ లేదు. మీ చేతిలో మీడియా ఉంది కనుక వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్పినా ప్రసారాలు చేస్తారు గనక ఆ చాణక్య నీతి, చాణక్య లౌక్యం మీ దగ్గర ఉంది కనుక మీరు చెప్పేటివన్నీ జనం నమ్ముతారు అనుకుంటే మాత్రం అది చాలా భ్రమ. ఇదిగో మీ ఛానల్లో పనిచేసేటువంటి మూర్తి మొన్ననే కేసు నమోదైంది. ఈయన నిరంతరం మా మీద దాడి చేస్తానే ఉంటాడు. 10 కోట్లు బ్లాక్ మెయిల్ చేశాడని TV5 మూర్తి మీద కేసు నమోదైంది. ఒక సినీ నటి భర్త అతని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్. అంటే ఎంత అరాచక శక్తుల్ని మీరు పెంచి పోషిస్తున్నారు మీ ఛానల్లో అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఇది మీ పాలనలో, మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చేష్టలు, నిర్ణయాలు. ఒక్కటి కూడా భక్తులకు పనికి వచ్చేటువంటి నిర్ణయం ఈ సంవత్సర కాలంగా మీరు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం పాతకాలువ రాయల చెరువు గడ్డిపడి కలత్తూరు గ్రామంలో నీరు ఉధృతంగా ప్రవేశించిన ఘటన ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ అనుకోని ఘటనతో గ్రామం నీట మునగడంతో జనజీవనం తాత్కాలికంగా అస్తవ్యస్తమైంది. సమాచారం అందిన వెంటనే పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవికుమార్, సిఐలు, ఎస్ఐలు మరియు కేవీపీపురం, సత్యవేడు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తదుపరి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుని పోలీస్ అధికారులు మరియు ఇతర శాఖల సిబ్బందితో కలిసి సహాయక చర్యలను సమన్వయంతో పర్యవేక్షించారు. ఎస్పీ పోలీసు సిబ్బందికి ఆదేశిస్తూ ఎప్పటికప్పుడు నీటి మట్టం మార్పులను గమనిస్తూ అవసరమైతే వెంటనే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే పోలీసులు మరియు గ్రామస్తులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. దాదాపు 500 గృహాలు నీట మునిగే పరిస్థితులు ఏర్పడిన సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించగలిగామని అన్నారు. పశువుల నష్టం జరిగిన చోట తక్షణ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పునరావాస చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్పీ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రభుత్వం మరియు పోలీసు శాఖలు ప్రజల భద్రత కోసం పూర్తిస్థాయి సన్నద్ధతతో పనిచేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అధికారుల సూచనల ప్రకారం సహాయక బృందాలకు సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సూచిస్తూ వదంతులు లేదా అసత్య సమాచారాన్ని నమ్మకూడదని, ధృవీకరించిన సమాచారాన్ని విశ్వసించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ నంబర్ 112 ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కేవీబీపురం మండలం ఓలూరు గ్రామ సమీపంలోని రాయల చెరువు రిజర్వాయర్కు గడ్డిపడి ఈరోజు ఉదయం కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు మొత్తం పంట పొలాలు పాతపాలెం హరిజనవాడ, పాతపాలెం అరుంధతివాడ, కలత్తూరు గ్రామం మరియు హరిజనవాడ మొత్తం వేలాది ఇళ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. పంట పొలాలు ఇసుక మేట వేసి సాగు చేయడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో దెబ్బతిందని, పాతపాలెం వెళ్లే దారి పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పాతపాలెం వెళ్లే రహదారిని పునరుద్ధరణ చేసి పంట పొలాలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు, పశువులకు 50,000 పరిహారం చెల్లించాలని, ఇళ్లలో నీళ్లు వచ్చి జలమయమైన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల వంతున పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తిగా నిరాశ్రయులైన వారికి ఆహార పొట్లాలు సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు దెబ్బతిన్న ప్రాంతాలను, బాధితులను పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి నష్టపరిహారాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేటట్లు చూడాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ ఘటనకు కారకులైన ఇరిగేషన్ అధికారులపై, సంబంధిత ఇతర శాఖల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కేవీపురం మండలం ఓళ్ళూరు సమీపంలోని రాయల చెరువు రిజర్వాయరు చెరువు కట్ట తెగిపోయి ఆ క్రింద గ్రామాలైన ఓళ్ళూరు దళితవాడ, పాతపాడు దళితవాడ, అరుంధతివాడ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. అక్కడ ఇళ్లలేక పూర్తిగా నీళ్లు వచ్చేసి బురదమయమైపోయి ఏ వస్తువు పనికిరాని పరిస్థితిలో అయిపోయింది. అనేక వస్తువులు ఆ ఎల్లవలో కొట్టుకుపోయినాయి. పశువులు, వందలాది పశువులు ప్రాణాలను కోల్పోయాయి. మొత్తం వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క చెరువు నిర్వహణలో ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్యం వహించారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరు దీని కారకులు, దీని నిర్వహణ లోపాల కారకులమైన చర్యలు తీసుకోవాలి. ఈ నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఈరోజే నష్టపరిహారాన్ని అంచనా వేసి వెంటనే పంపించాల్సిన అవసరం ఉంది. దళితుల ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు మునిగిపోయిన పరిస్థితి, ఏ ఒక్క ఇల్లు ఇప్పుడు పనికిరాని పరిస్థితి, ఇల్లు పూర్తిగా నిర్మించుకోవాల్సిన స్థితికి వెళ్ళిపోయిన హృదయ విదారకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విపత్తులు జరిగిన సందర్భంగా జరిగిపోయినప్పుడు వెళ్ళి ఇతర పోలీసు అధికారులు పరిశీలించడం జరగక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యమైనారని చెప్పి సిపిఎం భావిస్తూ ఉంది. వెంటనే అక్కడ బాధితులకి అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ప్రజాప్రతినిధులు నష్టపరిహారం ప్రకటించినప్పటికీ అది ఏమాత్రం సరిపోదు. మొత్తం లక్షలాది కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అంతా పూరించాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. సిపిఎం పార్టీ ఆ ప్రజలకి ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం అలసత్వం వహించినా ప్రజలకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉంది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల రాయల చెరువు ప్రమాదవశాత్తు కట్ట తెగిపోవడంతో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవంబాబు ఆధ్వర్యంలో కలత్తూరు గ్రామం, కలత్తూరు హరిజనవాడను సందర్శించారు. తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం పాతపాలెం వద్ద గల రాయల చెరువు ప్రమాదవశాత్తు కట్ట తెగిపోవడంతో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవంబాబు ఆధ్వర్యంలో కలత్తూరు గ్రామం, కలత్తూరు హరిజనవాడను సందర్శించిన వారిని పరామర్శించి సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టి నష్టపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు. చనిపోయిన పశు సంపదను చూసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదర్ రెడ్డి, జిల్లా కోశాధికారి వేలురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి, కేవీబీపురం మండల అధ్యక్షులు శివప్రసాద్, పిచ్చాటూరు మండల అధ్యక్షులు తిరుమల, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు యాంటనీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుపతిలో ఓవర్లోడ్ ఆటోలను నియంత్రించండి, ప్రమాదాలను నివారించండి. ఆర్టీఓ అధికారులు మోటార్ వెహికల్ యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదు. టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. తిరుమలలో బ్లాక్ టికెట్లు దందా నడుస్తోంది ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.